వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే. నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆరణేయ పర్వ అనే అనుపర్వలో భాగంగా యక్షుడు అలాగే ధర్మరాజు గారు కొన్ని ప్రశ్నోత్తరాలను వారిద్దరు కూడా చేసుకుంటున్నారు. కొన్ని ప్రశ్నలను యక్షుడు అడగడం, దానికి సమాధానాలను యుధిష్ఠిరుడు అందిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా యక్షుడు అడిగినటువంటి ప్రశ్న, బుద్ధిమంతుడై ఉంటాడు, లోకపూజితుడై ఇంద్రియార్థాలను అనుభవిస్తూ సర్వభూత సమ్మతుడై ఊపిరి పీలుస్తూ ఉన్నా కూడా జీవించని వాడి ఎవరు అనగా జీవచ్ఛవంలా ఎవరుంటాడు అంటే వాడైతే ఊపిరి తీసుకుంటూ ఉంటాడు, శారీరకమైనటువంటి సుఖాలన్నీ కూడా పొందుతూ ఉంటాడు, ఇతరుల చేత ఎంతో గౌరవాన్ని కూడా పొందుతూ ఉంటాడు, కానీ వాడు జీవించినట్టు లెక్క కాదు. అటువంటి వాడు ఎవరు అని యక్షుడు ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ, యుధిష్ఠిరువాచ దేవాతిథి భృత్యానాం పితॄణామాత్మనశ్చయః న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్ నస జీవతి. ఓ యక్ష, ఎవడైతే దేవతలను, అతిథులను, సేవకులను, తనపై ఆధారపడిన వారిని, అలాగే పితృదేవతలను, చివరికి తనను ఈ విధంగా ఎవరైతే పోషించుకోడో వాడు బతికున్నా కూడా జీవచ్ఛవంలా ఉన్నట్టే. వాడు బతికున్నా కూడా ఉపయోగం లేదని చెబుతున్నాడు. అంటే అందులోనూ కూడా గృహస్థుడుగా ఉండేవాడు చేయవలసినటువంటి కర్మలు ఇవన్నీ కూడా కొన్ని బ్రహ్మచారులకు, సన్యాసులకు ఉన్నప్పటికీ కూడా సామాన్యంగా చూసుకుంటే మాత్రం గృహస్థుడుగా ఉన్నవాడు దేవతలను పూజించాలి. అంటే బ్రహ్మచారులు కూడా దేవయజ్ఞాన్ని చేయాలి. విశేషంగా గృహస్థులకు ఉంటాయి, దేవయజ్ఞం చేయాలి. అలాగే భూతయజ్ఞము, అతిథులను పూజించాలి. వచ్చేటువంటి అతిథి లేదు అనకుండా తనకు సాధ్యమైనంతగా వారిని పూజించాలి. సేవకులకి, అందుకోసమే సేవకులకి ఎలా పూజించాలంటే భృత్యాతిథి పురస్సరః, భుక్తశేషం భగవతః భృత్యాతిథి పురస్సరః. తన ఇంట్లో వంట చేసుకున్న తర్వాత వచ్చినటువంటి అతిథులకు వడ్డించి, తర్వాత తన దగ్గర పనిచేసే వారికి వడ్డన చేయాలి. వారికి వడ్డించి మిగిలినే తను తినాలంట. ఈ విధంగా సేవకులను, అలాగే తనపై ఆధారపడిన వారిని, పితృదేవతలని ఈ విధంగా ఇంతమందిని పూజించిన తర్వాత, ఇంతమందిని సంతృప్తి పరిచిన తర్వాత మిగిలిన ఏదైతే భాగం ఉంటుందో భోజ్యము, ఆ తినబడేటువంటి ఆహారము, దాన్ని చివరికి తను స్వీకరించాలి. ఆ స్వీకరించిన మిగిలిన దానితో తను తృప్తిని పొందాలి. అయ్యో నాకు ఇంతే మిగులుందే అనే అసమాధానం లేకుండా ఏదైతే మిగిలింటుందో దాన్ని అమృతప్రాయంగా తను స్వీకరించాలి. తద్వారా ఎవరైతే తనను తాను పోషించుకుంటాడో, అలాగే పై చెప్పిన దేవతాదులను అందరూ కూడా ఎవరైతే పోషిస్తాడో వాడు మాత్రమే బతికి ఉన్నట్టు. మరొక ప్రశ్నను యక్షుడు అడుగుతూ, యక్ష ఉవాచ కిం స్విద్ గురుతరం భూమేః కిం స్విదుచ్చతరం నఖాత్ కిం స్విద్ శీఘ్రతరం వాయోః కిం స్విద్ బహుతరం తృణాత్. భూమి కంటే బరువైనది ఏది? ఆకాశం కన్నా ఎత్తైనది ఏది? గాలి కంటే వేగవంతమైనది ఏది? గడ్డి పరకల కన్నా అసంఖ్యాకంగా ఉండేటువంటివి ఏవి అని ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ, యుధిష్ఠిరువాచ మాతా గురుతరా భూమేః కాత్పితోచ్చతరస్తదా మనఃశీఘ్రతరం వాతాత్ చింతా బహుతరీ తృణాత్. చక్కటి సమాధానం. అంటే ఇదంతా కూడా ఒక్కొక్క మనిషికి సంబంధించిన విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అన్నిటికన్నా భారమైనది, అన్నిటికన్నా బరువైనది ఏది అని అడిగాడు. అందుకు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, అన్నిటికన్నా బరువైనది తల్లి. ఎందుకంటే ఎంతోమంది పిల్లలను కంటుంది. ఆ పిల్లలని కంటూ వారి బాధ్యతను తను ఎప్పుడుగా తన తలపైన వేసుకుంటుంది. 9 నెలలు మోస్తుంది. సామాన్యంగా మనం ఒక సంచి పట్టుకోవాలంటే 1 గంట పట్టుకుంటే చాలు, చాలా ఎంతో నొప్పిని మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ 9 నెలల వరకు ఎన్నో కష్ట నష్టాలను తను భరిస్తూ కూడా
తను ఆహార నియమాన్ని అలాగే వాతావరణానికి సంబంధించినటువంటి అనేక నియమాలను తను పాటిస్తూ ఆ కడుపులో ఉండేటువంటి బిడ్డ కోసం ఎన్నో కష్టాలు పడుతుంది. కాబట్టే అన్నిటికన్నా బరువైనది తల్లి. ఎందుకంటే ఎంతో బరువును మోస్తుంది కాబట్టి, ఎంతో బరువును మోయాలంటే తను కూడా బరువుగా ఉండాలి కదా. అందుకోసం అన్నిటికన్నా బరువైనది తల్లి. భూమి కంటే తల్లి గొప్పది. అలాగే ఆకాశం కన్నా ఉన్నతమైనది ఏది అని అడిగారు. ఆకాశం కన్నా ఉన్నతమైన వాడు తండ్రి. ఎందుకంటే తన సంతానం గురించి దీర్ఘకాలం వరకు కూడా ఆలోచిస్తాడు. వాడు పుట్టినవాడు, పుట్టిన తర్వాత వాడు ఉద్యోగం పొందే వరకు కూడా వాడికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు, దానికి కావాల్సినటువంటి ధనార్జన, ఈ అన్నిటిని కూడా ఆలోచిస్తూ తాత్కాలికంగా జీవితాన్ని తను గడుపుతూ భావి కాలంలో వచ్చేటువంటి కష్టాల గురించి ఆలోచిస్తూ ఆ కష్టాలకు ఉపాయాన్ని ఇప్పుడే ఆలోచిస్తాడు. కాబట్టి ఆకాశం కన్నా ఉన్నతమైన వాడు తండ్రియే. మనస్సు గాలి కన్నా వేగమైనది. ఎందుకంటే గాలి ఇక్కడ ఉండవచ్చుగాక, కానీ మనస్సు మనం ఎక్కడైతే ఆలోచిస్తున్నామో అక్కడి దాకా వెంటనే వెళ్ళిపోతుంది. కాబట్టి మనస్సే వేగవంతమైనది. అన్నిటికన్నా చింత బహుతరే తృణాత్. మనిషి సాధారణంగా ఒక్కొక్క క్షణానికి కూడా ఎన్నో చింతలను పొందుతూ ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్క క్షణానికి అనేక చింతలైతే కొన్ని నిమిషాలకి, గంటలకు, రోజులకు, పక్షాలకు, మాసాలకు, సంవత్సరాలకు ఈ విధంగా చూసుకుంటే గడ్డిపోచల కన్నా మన చింతలే ఎక్కువ అనే విషయాన్ని యుధిష్ఠిరుడు చెప్పాడు. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ కిం స్విత్ సుప్తం న నిమిషతి కిం స్విత్ జాతం న చోపతి కస్యసిద్ హృదయం నాస్తి కిం స్విత్ వేగేన వర్ధతే. ఓ యుధిష్ఠిర, నిద్రిస్తున్నా కూడా కళ్ళు మూసుకోదు, అది ఏది? పుట్టినా కూడా చలించదు, అదేది? హృదయం లేనిదేది? వేగం వల్ల ఏదైతే పెరుగుతుంది అని ప్రశ్నించగా యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ మత్స్య సుప్తో ననిమిషతి అండం జాతం న చోపతి అశ్మను హృదయం నాస్తి నది వేగేన వర్ధతే. మత్స్యం అనగా చేప తను పడుకొని ఉంటుంది, కానీ కళ్ళు మూయదు. అది కళ్ళు మూస్తే తను మరణించినట్టే లెక్క. ఆ విధంగా మత్స్యం యొక్క వైశిష్ట్యాన్ని చెప్పి అండం జాతం నచోపతి, గుడ్డు పుడుతుంది కానీ పెరగదు. ఆ విధంగా విచిత్రమైనటువంటి విషయం ఇది. అలాగే అశ్మనో హృదయం నాస్తి, రాయికి హృదయం లేదు. అందుకోసమే ఎవరైతే కటువుగా ఆలోచిస్తుంటాడో వాడి గురించి చెబుతాడు, నీ మనస్సా లేకపోతే నీకు రాయా అని మనం ఉదాహరిస్తూ ఉంటాం. నది వేగేన వర్ధతే, వేగంగా ప్రవహించేటువంటి నీటి యొక్క సంఘమే అదే నది. అది వేగం ద్వారా వృద్ధి చెందుతుంది. అనగా ఎక్కడైతే ఎత్తు ప్రాంతాల్లో, పైన పర్వత ప్రాంతాల్లో పడ్డటువంటి నీరు అలా కిందికి వస్తూ ఆ నది ప్రవాహం ద్వారా తను వేగాన్ని పొందుతుంది. వేగం వల్లే పెరిగేది నది అని సమాధానం ఇచ్చిన తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ యక్షౌవాచ కిం స్విత్ ప్రసవతో మిత్రం కిం స్విన్ మిత్రం గృహే సతః ఆతురస్య చ కిం మిత్రం కిం స్విన్ మిత్రం మరిష్యతః. ప్రవాసి ఉంటాడు, ఆ ప్రవాసికి మిత్రుడెవరు? గృహస్థుడికి మిత్రుడెవరు? రోగికి మిత్రుడెవరు? మృత్యుముఖంలో అనగా ఆతురుడు ఇంకొంతకాలంలో చనిపోతాడు అనేవాడికి మిత్రుడెవరు అని ప్రశ్నించగా యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ సార్థః ప్రసవతో మిత్రం భార్యా మిత్రం గృహే సతః ఆతురస్య భిషం మిత్రం దానం మిత్రం మరిష్యతః. యాత్రికునికి సార్థ అంటే పూర్వకాలంలో వ్యాపారం కోసం ఒక్కొక్కరు కాదు, కొన్ని సంఘాలు బయలుదేరేవారు. అంటే రత్నాలు, ముత్యాలు వీటితో ప్రారంభించి చెప్పుల వరకు కూడా అన్నిటినీ కూడా కట్టగట్టుకొని కొన్ని ఓడలలో బయలుదేరేవారు. వారి కోసం వంటవారు, వారి కోసం నర్తకులు, వారి కోసం సేవకులు, వారి కోసం భారాన్ని మోసేవారు. ఈ విధంగా గొప్ప దాదాపుగా ఒక 10,000 మంది వెళ్తే కానీ దాన్ని ఒక సార్థము అని అనరు. అటువంటి సార్థము ఇది ప్రవాసిగా ఉండేవాడికి మిత్రుడు. గృహస్థుడికి భార్యయే మిత్రం. అనగా ఈ విషయాన్ని తర్వాత కూడా, అంటే ఇప్పుడు ఏవైతే ఈ విషయాలు వస్తాయో దాన్ని తర్వాత కూడా వేరే రకంగా ప్రస్తావన చేస్తాడు యక్షుడు. గృహస్థుడిగా ఉండేవాడు ఎన్నో కష్టాలను, నష్టాలను, సుఖాలను కూడా పొందుతాడు. ఆ సందర్భంలో ఆ కష్ట నష్టాలను అన్నిటిని కూడా పంచుకునేది భార్య మాత్రమే. అందుకోసమే భార్య మిత్రం గృహే సతః ఆతురస్య భిషం మిత్రం. ఇంకొంతకాలంలో చనిపోతాడు, వాడికి మిత్రుడెవరు అంటే దానికి ఆతురస్య భిషం మిత్రం. మృత్యుముఖంలో ఉండేవాడికి దానమే మిత్రువు.
ఆతురస్య భిషం మిత్రం, ఎవరైతే రోగిగా ఉంటాడో వాడికి వైద్యుడి మిత్రుడు. అలాగే దానం మిత్రం మరిష్యతః, ఇంకొంతకాలంలో చనిపోతాడు అనే వాడికి దానమే మిత్రుడు. అంటే ఈ విషయాన్ని మనం ఉదాహరణపూర్వకంగా చెప్పుకోవాలంటే సూర్యవంశంలో వచ్చినటువంటి ఖట్వాంగ మహారాజు గారు, ఆ ఖట్వాంగ మహారాజు గారు దేవతలకు దానవులకు జరిగినటువంటి యుద్ధంలో దేవతల పక్షాన ఉండి తను యుద్ధం చేశాడు. దేవతలందరూ కూడా యుద్ధంలో జయాన్ని పొందిన తర్వాత ఖట్వాంగ మహారాజుకి వరం ఇచ్చారు, నీవేదైనా వరాన్ని కోరుకోమని. ఖట్వాంగ మహారాజు అడిగాడు, నాకు ఇంకా ఆయుష్కాలం ఎంత ఉన్నది అని అడిగాడు. వారందరూ చెప్పారు, ఎక్కువ లేదు నాయనా, కేవలం 48 నిమిషాలు మాత్రమే. ఇక రెండవ ఆలోచన లేదు, ఆ దేవతల సహాయం చేత కొన్ని నిమిషాల్లోనే పైనుండి కిందికి వచ్చాడు. కిందికి వచ్చి తను తపస్సు చేస్తూ తన దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా దానం చేసేసాడు. ఆ దానం చేయడం వలన, అనగా దాన్ని ఆతుర దానము అంటారు. అంటే ఇంకొంతకాలంలో తను చనిపోతాడని తెలిసి ఆ సందర్భంలో ఇచ్చేటువంటి దానాలన్నీ కూడా అనంతమైనటువంటి పుణ్యాలను ఇస్తాయి. ఆ విధంగా దానం మిత్రం మరిష్యతః, ఎవరైతే మరణించబోతున్నాడో వాడికి మిత్రుడుగా ఉండేవాడు, అనగా అతనికి దగ్గర ఉంటూ వాడికి హితాన్ని చేకూర్చేది ఏదంటే అది దానము అని యుధిష్ఠిరుడు సమాధానం ఇచ్చాడు. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, యక్ష ఉవాచ కోతిథి సర్వభూతానాం కిం స్విద్ ధర్మం సనాతనం అమృతం కిం స్విద్ రాజేంద్ర కిం స్విద్ సర్వమిదం జగత్. ఓ రాజేంద్ర, సమస్త ప్రాణులకు అతిథిగా వచ్చేవారు ఎవరు? సనాతన ధర్మమేది? అమృతం అంటే ఏమిటి? ఈ ప్రపంచమంతా ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ, అతిథి సర్వభూతానాం అగ్ని సోమోగవామృతాం సనాతనోమృతో ధర్మ వాయు సర్వమిదం జగత్. సర్వభూతాలకు కూడా అగ్నియే అతిథి. ఎందుకంటే పిలిచినా పిలవకపోయినా అగ్ని వారి దగ్గర ఉంటూ హితాన్ని చేకూరుస్తాడు. ఉదాహరణకి మనం వంట చేసుకుంటాం, దానికి అగ్ని కావాలి. వంట చేసుకున్నా చేసుకోకపోయినా మనం తిన్నటువంటి ఆహారం పచనం కావాలంటే, జీర్ణం అవ్వాలంటే దానికి మన జఠరాగ్ని అవసరం కదా. కాబట్టి పిలిచినా పిలవకపోయినా సర్వభూతాలకు కూడా హితాన్ని చేకూర్చేటువంటి అగ్నియే అతిథి. ఆవు పాలలో ఉండేటువంటి అమృతమే సోమరసం. సోమరసాన్ని ఎవరైతే పానం చేస్తారో వారందరూ కూడా అమృతత్వాన్ని పొందుతారని చెబుతారు. అలాగే ఇహలోకంలో అమృతం అంటే, సోమం అంటే ఏది అంటే అది ఆవు పాలే. నాశనం లేని నిత్యమైనటువంటి ధర్మమే సనాతన ధర్మము. వాయువే ఈ ప్రపంచమంతా. ఈ ప్రపంచంలో వాయువు లేని భాగం లేదు కాబట్టి సమస్తంలో కూడా నిండి ఉన్నవాడు వాయువే. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, కిం స్విదేకో విచరతి జాతక్కో జాయతే పునః కిం స్విద్ధిమస్య భైషజ్యం కిం స్విదాపవనం మహత్. ఒంటరిగా తిరిగేది ఎవరు? అలాగే ఒకసారి పుట్టాక మరొకసారి పుట్టేది ఎవరు? శీతలత్వానికి శైత్యానికి ఔషధమేమిటి? గొప్ప క్షేత్రమేది అని ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ, సూర్య ఏకో విచరతే చంద్రమా జాయతే పునః అగ్నిర్హిమస్య భైషజ్యం భూమిరాపవనం మహత్. సూర్యుడు ఉదయించిన తర్వాత ఒంటరిగా సంచరిస్తాడు. సూర్యునితో పాటు ఎవరు కూడా ఉండరు. అంటే వాలకిల్యాది ఋషులు అలాగే దేవతలందరూ కూడా ఉంటారని ఇతపూర్వం చెప్పారు. కానీ ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరి కోసమైనా ఎవరి కోసం కాకపోయినా, కేవలం తన ధర్మమని తను ఎప్పుడూ కూడా ఏకాంగిగా సంచరించేవాడు సూర్యుడొక్కడే. అలాగే చంద్రమా జాయతే పునః, చంద్రుడు మాత్రం మరల ఉదయిస్తాడు. అంటే సూర్యునికి చంద్రునికి ఏ విధమైన క్షీణత ఉన్నదో సూర్యునికి ఆ క్షీణత లేదని అర్థం. చంద్రుడు శుక్లపక్షంలో వృద్ధిని పొందుతాడు, కృష్ణపక్షంలో తను క్షయాన్ని పొందుతాడు. కానీ సూర్యునికి ఆ విధంగా లేదు. అగ్నిర్హిమస్య భైషజ్యం, శీతలత్వానికి ఔషధం అంటే అగ్నియే. అలాగే అన్నిటికన్నా గొప్ప క్షేత్రం ఏదంటే ఏదో కాశీనో లేకపోతే మన సప్తగిరిలో ఏదో కాదు, భూమియే గొప్ప క్షేత్రము అని యుధిష్ఠిరుడు సమాధానం ఇచ్చాడు. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, కిం స్విదేకపదం ధర్మ్యం కిం స్విదేకపదం యశః కిం స్విదేకపదం స్వర్గ్యం కిం స్విదేకపదం సుఖం. ధర్మానికి ముఖ్యమైనటువంటి స్థానం ఏది? కీర్తికి ముఖ్య స్థానం ఏది? స్వర్గానికి ముఖ్య స్థానం ఏది? సుఖానికి ముఖ్య ఆస్పదమైనది ఏది? అంటే ఇక్కడంతా కూడా ఏకపదాన్ని వాడాడు యక్షుడు. ఏకపదం గురించి
కోశంలో చెబుతారు, ఏకో ముఖ్యాన్య కేవలే అని. ఏక శబ్దాన్ని ముఖ్యమనే అర్థంలో కూడా వాడవచ్చు. కాబట్టి ఈ ముఖ్యమనే విషయంలోనే యక్షుడు ఏక శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ, దాక్ష్యమేకపదం ధర్మ్యం, దానమేకపదం యశః, సత్యమేకపదం స్వర్గ్యం, శీలమేకపదం సుఖం. దక్షత, ఒక కార్యాన్ని సరిగ్గా నిర్వర్తించడం అనేది దాన్ని దక్షత అంటారు. అటువంటి దక్షత ఇది ధర్మానికి నిలయము. కీర్తికి దానమే నిలవు. ఎందుకంటే దానం చేసేవాడు రంతిదేవుడు, అలాగే అంబరీషుడు, వీరందరూ కూడా దానం చేశారు, శిపి చక్రవర్తి ఇత్యాదులు. వారి దానశీలత గురించి ఇప్పటి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి గొప్ప కీర్తిని పొందాలంటే దానం చేయాలి. స్వర్గానికి సత్యమే కారణము, సత్యమే స్థానము. సత్యం చెప్పేవాడు ఎప్పుడైనా సరే అంటే యథార్థ భాషణం కాదు, కానీ యద్భూత హితవత్యంతం ఏతత్ సత్యం బ్రవీమ్యహం అని చెప్పిన విధంగా సమస్త భూతాలకు కూడా కారణమైనటువంటి మాటలు ఏవైతే ఉంటాయో దాన్నే సత్యం అని అంటారు. అటువంటి సత్యాన్ని పలికిన వాడే స్వర్గాన్ని పొందగలడు. శీలమే సౌఖ్యానికి కారణము. ఎవరైతే శీలాన్ని కోల్పోతాడో వాడు సుఖంగా ఉండలేడు. అందుకోసం సుఖంగా ఉండాలంటే దానికి సచ్చీలుడై ఉండాలి. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, కిం స్విదాత్మా మనుష్యస్య, కిం స్విద్ దైవకృత సఖా, ఉపజీవనం కిం స్విదస్య పరాయణం. మనిషి ఉంటాడు, ఆ మనిషికి ఆత్మ అంటే ఏమిటి, అతనికి దైవం ఇచ్చినటువంటి మిత్రుడెవరు, అతనికి జీవనాధారం ఏమిటి, అతనికి పరమాశ్రమమైనటువంటి ఏది అని ప్రశ్నించగా యుధిష్ఠిరుడు ఉత్తరమిస్తూ, పుత్ర ఆత్మా మనుష్యస్య, భార్యా దైవకృత సఖా, ఉపజీవనం చ పర్జన్యో, దానమస్య పరాయణం. ఆత్మావి పుత్రనామాస చెబుతాడు కదా. అంటే ప్రశ్నించిన విషయం ఏమిటంటే మనిషికి ఆత్మ అంటే ఏమిటి. మనిషికి ఆత్మ అంటే కుమారుడే. ఆత్మావై పుత్రనామాసి, తనే మరొక రూపంతో తన పుత్రుడిగా పుడతాడని శాస్త్రం చెబుతోంది. అందుకోసం మనిషికి పుత్రుడే ఆత్మ. దైవప్రసాదితమైనటువంటి సఖా ఎవరు, స్నేహితుడెవరు అంటే భార్యయే. ఈ విషయాన్ని మనం వివాహంలో కూడా వింటూ ఉంటాం. సఖా సప్తపదీ భవ. 7వ అడుగు వేసే సందర్భంలో ఈవిడ ఎవరైతే నీతో వివాహం జరిగిందో ఆవిడ నీ జీవితాంతం కూడా నీతో ఉండేటువంటి స్నేహితురాలని శాస్త్రం చెబుతోంది. అలాగే ఆపహ, వర్షాలే జీవనాధారం. ఎందుకంటే జీవి ఉంటాడు, జీవి భూమిపైన పడతాడు. అలా భూమిపైన పడ్డ తర్వాత నీటిలో ప్రవహిస్తాడు. నీటి ద్వారా బాష్పీకరణం చెంది అభ్రంభుత్వ మేఘోభవతి మేఘోభూత్వ ప్రవర్షితని చెప్పిన విధంగా మేఘాలపైన వెళ్తాడట. ఆ మేఘం నుండి ధాన్యాలపైన పడతాడు. ధాన్యం ద్వారా వృద్ధి చెందిన తర్వాత పురుషుని యందు తను ప్రవేశిస్తాడు. పురుషుని ద్వారా స్త్రీ యందు ప్రవేశిస్తాడు. ఈ విధంగా జీవునికి ఆధారం అంటే మేఘాలే. అలాగే జీవుని యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే దానము. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, ధన్యానాం ఉత్తమం కిం స్విత్, ధనానాం స్యాత్ కిముత్తమం, లాభానాం ఉత్తమం కిం స్యాత్, సుఖానాం స్యాత్ కిముత్తమం. ధన్యులలో ఉండేటువంటి ఉత్తమమైన గుణమేది, ధనాలలో కూడా ఉత్తమమైనది ఏది, ఉత్తమమైన లాభమేది, ఉత్తమమైనటువంటి సుఖమేది అని ప్రశ్నించాడు. దానికి యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ, ధన్యానాం ఉత్తమం దాక్ష్యం, ధనానాం ఉత్తమం శ్రుతం, లాభానాం శ్రేయ ఆరోగ్యం, సుఖానాం తుష్టిరుత్తమా. ధన్యులలో దక్షత అనేది ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే వారందరూ కూడా ధన్యతను పొందారంటే దానికి వారి కార్యదక్షతయే కారణం. అలాగే ధనాలలో కూడా శాస్త్రజ్ఞానం అనేది ప్రధానం. ఎందుకంటే బాహ్యమైన సువర్ణ రత్నాది ధనాలు వీటిని మనం పొందుతాం, కానీ వాటిని ఎవరైనా మన దగ్గర నుండి తస్కరిస్తే మనం వాటిని కోల్పోయినట్టే. కానీ శాస్త్రజ్ఞానాన్ని మనం కోల్పోలేము కదా. ఇంకొక విచిత్రం ఏమిటంటే పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఏదైతే నిష్కామమైనటువంటి జ్ఞానం ఉంటుందో ఆ నిష్కామ జ్ఞానము, నిష్కామమైనటువంటి కర్మ, తద్వారా వచ్చేటువంటి ఫలితాలన్నిటిని కూడా పరమాత్మ ఏ జన్మకు ఆ జన్మకు తను పెంచుకుంటూ పోతాడు మనుషులకు. అంటే ఈ జన్మలో మనం కొంత జ్ఞానాన్ని పొందితే తర్వాత జన్మలో ఇంకొంత జ్ఞానాన్ని పొందితే ఆ పరమాత్మ రెండిటిని కలుపుతాడు. ఆ విధంగా అంటే ఎప్పుడు కూడా నాశనం పొందని జ్ఞానం ఏదంటే అది శాస్త్రజ్ఞానమే. లాభాలలో గొప్పదైనటువంటిది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
ఎన్ని లాభాలు పొందినా కూడా అనారోగ్యాలు ఉంటే మనం ఎటువంటి సుఖాలను కూడా అనుభవించలేము కదా. కాబట్టి మనం పొందిన దానిలో గొప్పదైనటువంటి లాభం ఏదంటే అది ఆరోగ్యం మాత్రమే. అన్నిటికన్నా సుఖానాం తుష్టిరుత్తమ. సంతోషం అంటే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి సుఖం. ఎందుకంటే వేదమే చెబుతోంది, ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. ఎవడు పుట్టినా కూడా ఎవడు పెరిగినా కూడా దానికి ఆనందమే కారణం. కాబట్టి ఆనందము, సంతోషము, దీనికన్నా పెద్దదైనటువంటి సుఖం మరొకటి ఏది కూడా లేదు అని సమాధానం ఇచ్చాడు. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, కశ్చ ధర్మ పరోలోకే కశ్చ ధర్మ సదా ఫలః కిం నియమ్య న శోచంతి కైశ్చ సంధిర్నజీర్యతే. లోకంలో ఎందరో ఎన్నో ధర్మాలు చేస్తూ ఉంటారు, కానీ ఉత్తమమైనటువంటి ధర్మం ఏది? అలాగే నిత్యం కూడా ఫలితాలను ఇచ్చేటువంటి ధర్మం ఏది? దేనిని అదుపులో ఉంచుకోవడం ద్వారా మనిషి తన శోకాన్ని పొందే అవసరం ఉండదు. ఎవరితో చేసినటువంటి మైత్రి అనగా స్నేహం ఇది నశించిపోదు అని ప్రశ్నించాడు. అందుకు చాలా సుందరమైనటువంటి సమాధానాన్ని యుధిష్ఠిరుడిస్తూ, ఆనృశంస్యం పరో ధర్మ త్రయీ ధర్మ సదా ఫలః మనో నియమ్య న శోచంతి సంధి సద్భిర్నజీర్యతే. లోకంలో అన్నిటికన్నా గొప్పదైనటువంటి ధర్మం ఏదంటే దయ. ఆ దయాన్ని చూపిస్తే చాలు అందరూ కూడా మనవారిగానే కనబడతారు. అందరి గురించి కూడా మనం హితాన్ని చేస్తాం. తద్వారా మనం ఎప్పుడు కూడా పుణ్యాన్ని పొందవచ్చు. పుణ్యం ద్వారా సుఖం. కాబట్టి దయ అనేది శ్రేష్టమైనటువంటి ధర్మము. దేని ద్వారా మనం ఎప్పుడు కూడా ఫలాలని పొందవచ్చు అని యక్షుడు ప్రశ్నించాడు. యుధిష్ఠిరుడు చాలా చక్కగా చెబుతూ, త్రయీ ధర్మ సదా ఫలః. వేదోక్తమైనటువంటి కర్మలను మనం ఆచరిస్తూ పోతే ఎప్పుడు కూడా సుఖాన్ని పొందుతాం. ప్రతి ఒక్క క్షణం కూడా మనం వేదోక్తమైనటువంటి కర్మలను చేయాలని శాస్త్రం చెబుతోంది. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని చెబుతోంది. వేదంలో చెప్పిన విధంగానే శ్వాసోచ్ఛ్వాసలు, వేదంలో చెప్పిన విధంగానే భోజనం, వేదంలో చెప్పిన విధంగానే నిద్ర, వేదంలో చెప్పిన విధంగానే దానము, వేదంలో చెప్పిన విధంగానే నిద్ర. ఈ విధంగా వేదోక్తమంగా మన సమస్త జీవితం కూడా ఉంటే, అంటే మన టైం టేబుల్ అని అంటూ ఉంటాం కదా, మన టైం టేబుల్ కానీ మనం చేసేటువంటి చిన్న చిన్న కార్యాలు కానీ మన మనోవృత్తులు కానీ మన శారీరకమైనటువంటి కర్మలు కానీ మన వాచనికమైనటువంటి కర్మలు కానీ అన్నీ కూడా వేదోక్తంగా ఉండాలి. తద్వారా మనం క్షణక్షణానికి కూడా ఎప్పుడు కూడా సత్ఫలితాలను పొందవచ్చు. ఈ జన్మలో చేసినటువంటి సత్కర్మలన్నీ కూడా ఇహ జన్మలోను తర్వాత జన్మలోను కూడా మనకు ఎప్పటికి కూడా సత్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి వేదోక్తమైనటువంటి కర్మలే ఇవి నిత్య ఫలదాయునులు. మనో యమ్య నశోచంతి. ఎవరైతే మనస్సును అదుపులో ఉంచుకుంటాడో వారు తర్వాత దుఃఖాన్ని పొందే అవసరమే లేదు. మనోనిగ్రహం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనోనిగ్రహాన్ని కోల్పోతే తను ఏం చేస్తాడో తెలియదు. తద్వారా తను చేసేటువంటి ఏవైతే చెడు కర్మలు ఉంటాయో తద్వారా తను భావి కాలంలో ఎప్పుడు కూడా దుఃఖాన్ని పొందుతాడు. కాబట్టి మనోనిగ్రహం ఉంటే చాలు, భావి కాలంలో ఎవరు కూడా దుఃఖాన్ని పొందే అవసరం ఉండదు. అలాగే ఎవరితో చేసినటువంటి మైత్రి నశించదు అని ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు చెబుతూ, సంధిహి సద్భిహి నజీర్యతే. ఎవరైతే సత్పురుషులు ఉంటారో వారితో చేసినటువంటి మైత్రి స్నేహం అనేది ఎప్పుడు కూడా నశించిపోదు. అది ఎప్పుడు కూడా ఫలితాలు ఇస్తూనే ఉంటుంది, సత్ఫలితాలు ఇస్తూనే ఉంటుంది. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, కిమ్ను హిత్వా ప్రియో భవతి కిమ్ను హిత్వా నశోచతి కిమ్ను హిత్వార్థవాన్ భవతి కిమ్ను హిత్వా సుఖీ భవేత్. దేనిని త్యజించడం ద్వారా మనిషి ప్రియుడవుతాడు, దేనిని వదిలివేసి శోకాన్ని పొందడు, దేనిని త్యజించి అర్థవంతుడవుతాడు, దేనిని త్యజించి తను సుఖాన్ని పొందుతాడు అని ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ, మానం హిత్వా ప్రియో భవతి క్రోధం హిత్వా న శోచతి కామం హిత్వార్థవాన్ భవతి లోభం హిత్వా సుఖీ భవేత్. 4 వదిలేయాలని యుధిష్ఠిరుడు స్పష్టంగా చెబుతున్నాడు. మొట్టమొదటిది మానం హిత్వా ప్రియో భవతి. మనలో ఉండేటువంటి దురభిమానం, నేనెంతో గొప్పవాడిని అని లేనిపోని తన గురించి విషయాన్ని తెలుసుకోవడాన్ని దురభిమానం ఉంటారు. అటువంటి దురభిమానాన్ని, అహంకారాన్ని వదిలివేస్తే చాలు అందరికీ ప్రియుడైపోతాడు. క్రోధాన్ని వదిలివేస్తే చాలు ఎప్పుడూ కూడా భావి కాలంలో మనం శోకాన్ని పొందే అవసరం లేదు. కోరికలను వదిలితే అర్థవంతుడవుతాడు.
ఎందుకంటే కోరికలు అవన్నీ కూడా కళ్ళెం లేని గుర్రాలు లాంటి వాటివి. ఎప్పుడు కూడా అవి ఎటువైపు పరిగెత్తాయో తెలియదు. అందుకోసం ఎంతో అర్థాన్ని వ్యర్థంగా మనం ఖర్చు చేయవలసి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన కోరికలను మనం అదుపులో ఉంచుకుంటామో మన దగ్గర అర్థం మనం అలాగే సంచయం చేసుకోగలం, దాన్ని పొదుపు చేసుకోగలం. కాబట్టి కోరికలను వదిలి మనం అర్థవంతులం అవుతాము. అలాగే లోభం హిత్వా సుఖీ భవేత్, లోభాన్ని వదిలేస్తే చాలు సుఖాన్ని పొందవచ్చు. మన ఇంటి చుట్టుముట్టు కూడా ఎందరో మహాధనికులు ఉండవచ్చు, వారందరూ కూడా ఎన్నో భోగభాగ్యాలను పొందుతూ ఉండవచ్చు గాక. కానీ వారి భోగభాగ్యాలపైన మన మనసు పెట్టక మన దగ్గర ఎంతైతే ఉందో దాన్నే యదృచ్ఛాలాభ సంతృప్తి అని అంటూ ఉంటాం. అటువంటి యదృచ్ఛాలాభ సంతృప్తి ఉంటూ లోభాన్ని వదిలివేస్తే చాలు మనం సుఖాన్ని పొందవచ్చు, మనం సుఖవంతులమవుతాం. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ కిమర్థం బ్రాహ్మణోదానం కిమర్థం నటనర్తకే కిమర్థం చైవ భృత్యేషు కిమర్థం చైవ రాజసు. సామాన్యంగా అందరూ కూడా వీటి కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ ఖర్చు ఎందుకని యక్షుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. బ్రాహ్మణునికి ఎందుకు దానం ఇవ్వాలి, నటనర్తకులకు కూడా ఎందుకు దానం ఇవ్వాలి, సేవకులకు దానం ఇవ్వటం వలన ప్రయోజనం ఏమిటి, రాజుకు మనం పన్ను ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానం ఇస్తూ ధర్మార్థం బ్రాహ్మణోదానం యశోర్థం నటనర్తకే భృత్యేషు భరణార్థం వై భయార్థం చైవ రాజసు. ఈ 4 చోట్ల కూడా తను డబ్బును ఖర్చు చేస్తాడు. 4 రకాలుగా డబ్బు ఖర్చు చేస్తే దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. బ్రాహ్మణునికి ఇచ్చేటువంటి డబ్బుని దానం అంటారు. ఈ దానం వలన ధర్మాన్ని పొందవచ్చయ్యా. ధర్మం అంటే పుణ్యం అని అర్థం. అటువంటి పుణ్యం కోసం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఇక నటనర్తకులకు మనం దానం అనగా డబ్బు ఖర్చు చేస్తాం, వారికి డబ్బులు ఇస్తాం. అది ఎందుకు అంటే కీర్తి కోసము. వారందరూ కూడా ఈ దేశంలో అనగా ఒక ప్రాంతంలో మన ద్వారా డబ్బుని తీసుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళి మన గురించి గొప్పగా చెబుతారు. ఫలానా చోట మేము వెళితే ఇటువంటి వారు మాకు ఇంత దానం ఇచ్చారండి, దానివల్ల మేము ఇంత సుఖాన్ని పొందామని వారు చెప్పుకుంటే పరదేశంలో కూడా మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాబట్టి నటనర్తకుల కోసం మనం డబ్బుని వ్యయం చేయాలి. అలాగే భృత్యేషు భరణార్థం వై, ఎవరైతే భృత్యులు ఉంటారో సేవకులు ఉంటారో వారిని మనం పోషిస్తే వారు మనల్ని పోషిస్తారు. ఈ విధంగా పరస్పరం భావయంతః, మన దగ్గర డబ్బు ఉన్నది, వారి దగ్గర కాయ కష్టం ఉన్నది, అలాగే వారి దగ్గర విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని పొందడం కోసం, ఆ కాయ కష్టం ద్వారా మనం సుఖం పొందడం కోసం వారి కోసం మనం డబ్బు ఖర్చు చేయాలి. అలాగే భయార్థం చైవ రాజసు, రాజు అంటే భయం ఉండాలి. భయం లేనిదే రాజు అంటే భయం లేకపోతే ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా తయారైపోతారు. భయం కోసం అలాగే దేశం యొక్క అభివృద్ధి కోసం కూడా మనం పన్నుని చెల్లించాలి అని యుధిష్ఠిరుడు సమాధానమిస్తే తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ కేనస్విదావృతో లోకః కేనస్విన్న ప్రకాశతే కేన త్యజతి మిత్రాణి కేన స్వర్గం చ గచ్చతి. ఓ రాజా, జ్ఞానం అంటే ఏమిటి, శమం అంటే ఏమిటి, దయ యొక్క లక్షణం ఏమిటి, రుజు ప్రవర్తన దీని యొక్క లక్షణం ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ జ్ఞానం తత్వార్థ సంబోధ శమశ్చిత్త ప్రశాంతత దయా సర్వ సుఖైషిత్వం ఆర్జవం సమచిత్తత. ఓ యక్ష, పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి అవగాహన దీన్నే జ్ఞానం అంటారు. అంటే ఈ కాలంలో జ్ఞానం అంటే ఏదో పైలోకాల్లో ఉండేటువంటి జ్ఞానము, వేరే వేరే గ్రహాల గురించి తెలుసుకోవటం జ్ఞానము, ఇదేది కూడా జ్ఞానం కాదు. అంటే వాటిని జ్ఞానం అనే పేరుతో మనం పిలుస్తూ ఉండవచ్చుగాక. కానీ జ్ఞానం అంటే ఆ జ్ఞానం ద్వారా యా విద్య సా విముక్తయే అని చెప్పిన విధంగా పైలోకాల్లో కూడా మనకి ఏదైతే సుఖాన్ని ఇస్తుందో అటువంటి పరమాత్మ తత్వమే, దాన్నే జ్ఞానం అని పిలవాలి. చివరికి చిత్త శాంతియే శమము. ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండాలి, దాన్నే శమము అని అంటారు. అందరి సుఖాన్ని కోరుకోవాలి, ఇదే ఉత్తమమైనటువంటి దయ యొక్క లక్షణము. సమచిత్తత అనగా తన శత్రువునైనా తన మిత్రుడైనా ఎవరిని చూసినా కూడా సమంగా భావించాలి, దీన్నే ఆర్జవము అని అంటారు అని యుధిష్ఠిరుడు సమాధానం ఇచ్చాడు. ఇంకా వీరి మధ్య జరిగినటువంటి సంభాషణ విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.